హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అశ్వదానంద వ్లాగ్స్. నా పేరు స్వర్ణ. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మొన్న సండే రోజు అయితే నేను సింపుల్గా ఇంట్లోనే చికెన్ పులావ్ అయితే చేసిన. పులావ్ అంటారా పలావ్ అంటారా తెలియదు, కానీ నేనైతే పులావ్ అని అంట. టేస్ట్ మాత్రం మంచిగా వచ్చింది, బయట తీసుకొచ్చుకున్నట్టే వచ్చింది అసలు. దీంట్లో కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేసిన. చికెన్ గ్రేవీ కర్రీ రైస్ పక్కకి ఆనియన్స్ పెట్టుకొని తింటుంటే అబ్బా టేస్ట్ అయితే మంచిగా ఉన్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా దీన్ని. నేనైతే ఈ విధంగా చేశాను. ఎలా చేశానో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, మసాలాలు ఉంటాయి కదా, లవంగ, చెక్క, ఇలాచి, అనాస పువ్వు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక దీంట్లో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి కొద్దిసేపు అట్లా ఫ్రై చేసుకొని ఇప్పుడు చికెన్లోకి పెరుగు, గరం మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా ఒక గంట ముందే ఇట్లా కలిపి పెట్టిన. వాటికి అంతా పడితే మంచి టేస్ట్ వస్తుంది కదా అనేసి ఒక గంట ముందే కలిపి పెట్టుకున్న. ఇప్పుడు ఆ చికెన్ని దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు కలుపుకోవాలి. ఇట్లా వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నా. బాస్మతి రైస్ ఒక మంచిగా 2 సార్లు కడుక్కొని వాటికి ఒక గ్లాసు బాస్మతి బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోసి పెట్టుకోవాలి. అట్లయితే మంచిగా పుల్లలు పుల్లలు మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ చికెన్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి బాస్మతి రైస్ని దీంట్లో వేసి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చినాయి. 2 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని అట్లనే ఉంచాలి కొద్దిసేపు. వెంటనే తీయకుండా అట్లా ఉంచితే కొంచెం అన్నం కూడా మంచిగా అవుతుంది. ఇట్లా పుల్లలు పుల్లలు మంచిగా వచ్చింది నాకైతే. ఆ చికెన్ ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని దించేసుకోవడమే. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు.